హాయ్ మామ, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. సో మామ, ఈరోజు మన వీడియో ఏంటంటే మన గిల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో మన గిల్డ్ అయితే 40 మెంబర్స్ అయితే ఉన్నారు, కానీ 40 మెంబర్స్లో చాలా మంది అయితే యాక్టివ్గా అయితే లేరు. సో ఒకవేళ యాక్టివ్గా వచ్చినా కూడా రూమ్ కార్డ్స్ గట్రా ఆడుకుంటున్నారు, కానీ గిల్డ్ గ్లోరీ అయితే చేయడం లేదు. సో మామ, మీకైతే మాత్రం గిల్డ్లో గ్లోరీ చేయాలనే ఇంట్రెస్ట్ లేకపోతే సో గిల్డ్ ఎగ్జిట్ అయిపోండి. సో ఈ రోజు నుంచి కన్ఫర్మ్గా చెప్తున్నా, 40,000 ఇంకా చేయాలి. మన గిల్డ్ గ్లోరీ 40,000 చేస్తే సో లెవెల్ 6 అయితే వెళ్తుంది. సో ఇంట్రెస్ట్ లేదనుకుంటే సో వెళ్ళిపోండి, పర్వాలేదు. సో నేనైతే ఎవ్రీ పర్సన్కి 3K చేయమంటున్నా. గ్లోరీ 3K కూడా కంప్లీట్ అయితే చేయట్లేదు. సో చూద్దాం మరి ఈ వీక్లో ఎవరైతే ఏ అకౌంట్ అయితే 3K గ్లోరీ కంప్లీట్ అవుదో ఓన్లీ లైవ్ స్ట్రీమ్లోనే కిక్అవుట్ అయితే చేస్తాను. సో ఎవరినైతే కిక్అవుట్ చేస్తానో నెక్స్ట్ మిల్లి వాడికి డైరెక్ట్ ఛాన్స్. ఎన్నిసార్లు అడిగినా కూడా నేను వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇవ్వరు, ముందుగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే 3K గ్లోరీ అంటే చాలా ఈజీగా అయిపోద్ది. సో దీంతోపాటు మనకైతే మాత్రం గిల్డ్ వార్స్ అయితే అవుతున్నాయి. సో గిల్డ్ వార్స్ కూడా ఎవరు ఆడడం లేదు. సో రేపు వెడ్నెస్డే కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ అనమాట. ప్రతి ఒక్కరు గిల్డ్ వార్స్ ఆడాలి. మినిమం 1 అవర్ అయినా గిల్డ్ వార్స్ అయితే ఆడాలన్నమాట. ఒకవేళ గిల్డ్ వార్స్ కానీ ఆడాలని ఇంట్రెస్ట్ లేకపోతే సో గిల్డ్లో నుంచి వెళ్ళిపోండి మామ, పర్వాలేదు. సో గిల్డ్లో ఉండి గిల్డ్ ప్లేయర్స్తో ఆడడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు గిల్డ్లోకి రావడం ఎందుకు మామ, ఓకేనా? పేరుకి గిల్డ్లోకి రావడం కాదు. సో గిల్డ్ వార్స్ ఆడాలి. నేమ్ చేంజింగ్ కార్డ్ అయితే మాత్రం యూజ్ చేసి ప్రతి ఒక్కరు 2 వీక్స్ లోపు నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఫాంట్ కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెడితే నేనైతే వస్తాను. ఇది కాకుండా మన గిల్డ్ ప్లేయర్స్ చాలామంది మన క్రియేట్ చేసిన గిల్డ్ గ్రూప్లో ఉన్నారు, ఇంకొంతమంది అయితే లేరు. ఎవరైతే గిల్డ్ గ్రూప్లో లేరో వాళ్ళైతే మాత్రం సో ఫాస్ట్గా గిల్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గిల్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో నా ఇన్స్టా కానీ ఇప్పటికీ ఇంకా మీకు తెలియదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింకు. ఫాలో కొట్టి మెసేజ్ చేశారనుకోండి, గ్రూప్లోకి నేనే యాడ్ చేస్తాను అనమాట మిమ్మల్ని. సో ఇక్కడ వరకు అంతా క్లారిటీగా అవుతుంది. గిల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు బ్యానర్లు మాత్రం మార్చట్లేదు. సో ఓకేనా? సో బ్యానర్స్ ఇవన్నీ మార్చాలన్నమాట. సో నేను పెట్టాను చూడండి, చాలామంది పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టలేదు కొంతమంది. సో మీరు కూడా ఫాస్ట్గా బ్యానర్స్ కూడా మార్చేయండి. సో నేనైతే మాత్రం మొన్న షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ అయితే చేశాను. సో ఎవ్రీడే ఏదో ఒక కంటెంట్ అయితే చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తానని. సో దీనికైతే మాత్రం గిల్డ్ ప్లేయర్స్ అందరూ నేమ్ చేంజింగ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, సో మంచిగా కనిపిస్తుంది అనమాట చేసిన వీడియో కూడా. సో ఓకే, పలానా గిల్డ్ ప్లేయర్స్ అందరూ కలిపి చేస్తున్నారు అన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో అందుకోసం నేనైతే చెప్పింది క్లారిటీగా అయితే చెప్తున్నాను. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయని నాకు ముందుగా ఇన్ఫామ్ చేయండి. మీరు గ్లోరీ చేయకపోయినా ఆ రోజు నేను అడగను, ఎందుకంటే మీరు ఎగ్జామ్స్లో ఉంటారు కాబట్టి. సో అలా నాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మిమ్మల్ని నేను ఏమన్నా బాయ్. సో అలా కాకుండా నేను పిలుస్తున్నా, లేదంటే గిల్డ్ వార్స్ రోజు రూమ్ కార్డ్స్ ఆడుకోవడం, పిఆర్ ఆడుకోవడం, సో సిఎస్ ఆడుకోవడం, గిల్డ్ వార్స్ టైంలో ఆడుకుంటా, సో గిల్డ్ ప్లేయర్స్తో ఆడుకుంటా, గిల్డ్ ప్లేయర్ పిలిచినప్పుడు ఆపోవడం, ఇలాంటివి చేస్తే మాత్రం పక్కగా రెస్పాండ్ అవ్వరు. సో వీటిలో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మనమైతే మాత్రం ఎవ్రీ వీకు ఎవరైతే 7K గ్లోరీ అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మనం యాక్టింగ్ గిల్డ్ లీడర్ అయితే ఇస్తానన్నాము. సో ముందు వీక్లో అయితే విన్సెంజో అయితే సో 7K గ్లోరీ చేసినాడు. సో తనకైతే యాక్టింగ్ గిల్డ్ లీడర్ అయితే ఇస్తాను. సో ఎవరైతే యాక్టింగ్ గిల్డ్ లీడర్ ఉంటారో తన చెప్పిన మాటలు సో గిల్డ్ ప్లేయర్స్ కానీ వినకపోతే తనకి కిక్అవుట్ చేసినా కూడా నేను నెక్స్ట్ టైం యాడ్ చేయను. సో తనకి కిక్అవుట్ చేస్తే తన ఓకే అంటేనే యాడ్ చేస్తాను, నేను ఓకే అనుకుంటే యాడ్ అవ్వదు, ఓకేనా? సో యాక్టింగ్ గిల్డ్ లీడర్ డిసిషన్ మీద ఏదైనా ఉంటుంది. సో మీరైతే మాత్రం యాక్టింగ్ గిల్డ్ లీడర్కి రెస్పెక్ట్ ఇవ్వండి, తను చెప్పినట్టు చేయండి. సో లేదు నా ఇష్టం అనుకుంటే మాత్రం గిల్డ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి. ఒకవేళ కొత్త ప్లేయర్స్ ఎవరైనా జాయిన్ అవుతాం అనుకుంటే రేపు ఎలాగైనా గిల్డ్ వార్స్ అయినప్పుడు చాలామంది ఆడరు. సో ఎవరైతే ఆడరో వాళ్ళని తీసేస్తాను, అప్పుడు మీకైతే ఛాన్స్ ఇస్తాను. మీరు కూడా గిల్డ్ వార్స్ ఆడతాను అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. సో లేదనుకుంటే అవసరం లేదు. సో ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేమ్ చేంజింగ్ కార్డ్ అనేది లేదు, మా దగ్గర డైమండ్స్ లేవు, డబ్బులు లేవు అనకండి. సో డైనమిక్ డి అనే ఆప్షన్ అయితే అందరికీ ఉంటుంది. సో డైనమిక్ డి యూస్ చేసి సో నేమ్ చేంజింగ్ కార్డ్ అయితే తీసుకోండి. సో అందుకే 2 వీక్స్ టైం ఇచ్చా. ఈ 2 వీక్స్లో నేమ్ చేంజింగ్ కార్డ్ ఈజీగా తీయచ్చు డైనమిక్ డి ద్వారా. తీసి నేమ్ చేంజింగ్ అయితే చేసేయండి అనమాట. సో నేమ్ అనేది ఫాంట్ నేనే షేర్ చేస్తాను, దాని ద్వారా అయితే జాయిన్ అయిపోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గైస్, ఇంత మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈరోజు నిన్న పెట్టాల్సిన వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా, సారీ. బట్ ఈరోజు అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు నైట్ కల్లా అప్లోడ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బాయ్ బాయ్.